నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుంటావు. కష్టార్జితం పాడైపోయేదైనా, దేహానికి శిక్ష కలిగేదైనా, ఏమండి కుటుంబంలో సమాధానం లేకపోవడానికి గల కారణమైనా ఏదయ్యా అంటే నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు నోరు తెరవడమే. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అయ్యా మాట్లాడేదానికి కాస్త నిదానించయ్యా, మాట్లాడేదానికి ఒక ఓపికగా ఉండయ్యా, మాట్లాడేదానికి కాస్త ఓపికగా ఉండు. తొందర ఎందుకు నీకు, తొందరపాటు ఎందుకు? ఒకసారి గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. నువ్వు నీ దేహానికి శిక్ష ఎందుకు కలిగింది? ఊరికే కలిగిందా? ఊరికే కొడతారు ఎవరన్నా? ఊరికే అంటారు ఒక మాట? నోట్లో నెరేస్తేనే కదా. కాస్త జాగ్రత్తగా పెట్టుకోవడం అనుకో, మంచిది కదా. ఆ కృప దయచేయునుగాక. హల్లెలూయా. చూడండి సామెతల పుస్తకం 10:19. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు ఎవరంట? ఏం చేయాలి ఇప్పుడు మనం చెప్పండి? పెదాల్ని మూసుకోవాలి. తర్వాత విస్తారమైన మాటలు మాట్లాడకుండా ఉండగలగాలి. విస్తారమైన మాటలు యాడ్ నుంచి వస్తాయి, ఎందుకు వస్తాయో అర్థం కాదు. గంటలు మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు మనకి. ఆ మాట్లాడే ఆ దరిద్రపు మాటల ద్వారా కలిగేది లాభమా నష్టమా గుర్తెరుగు. నీకు అది ప్రయోజనం లేదా గుర్తెరుగు. అది దీవెనకరంగా ఉంటుందా? దాని ద్వారా కీడు అనుభవిస్తావు, ఆలోచించు. విస్తారమైన మాటలు, పనికిమాలిన మాటలు, వదలబోతు మాటలు, ఎందుకు పనికిరాని మాటలు, ముసలమ్మ ముచ్చట్లు. బైబిల్లో చెప్పబడింది కదా, ముసలమ్మ ముచ్చట్లు. మాట్లాడి ఆ తర్వాత ఏమండి దరిద్రం అనుభవిస్తూ ఉన్నావు. మాట్లాడి శాపం నువ్వు తెచ్చిపెట్టుకుంటా ఉన్నావు. నువ్వు తెచ్చిపెట్టుకుంటావు, దేవుడు ఇవ్వడంలే, అది నువ్వు తెచ్చిపెట్టుకుంటా ఉన్నావు. అర్థమవుతుందా? పక్కింటికి పోయి మాట్లాడాలి కొంతమంది, ఆమెను పిలిపించుకొని మాట్లాడు కొంతమంది, సెల్ ఫోన్ దొరికింది కదా అని సెల్ ఫోన్లో మాట్లాడేవాళ్ళు ఇంకొంతమంది. సరే మాట్లాడి దాని ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా? నీ జీవితాన్ని పాడు చేసుకుంటుంటివి, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటుంటివి, నీ దేహానికి శిక్ష నీ చేతులారా తెచ్చుకుంటుంటివి. ఏం ప్రయోజనం? ఆలోచన చేసుకుందరుగాక. హల్లెలూయా. ఫోన్లు ఉన్నాయని ఇష్టపొచ్చిన వాగమాకండి. వాగి ఇప్పుడు ఏమవుతున్నారో మీకు అర్థమవుతుంది కదా, తెలుస్తుంది కదా. విస్తారమైన మాటలంట. మీరు చూస్తారా? చూడండి 13:3 అక్కడే, తన నోరు కాచుకొనువాడు ఏంటంట? అమ్మలారా అయ్యలారా కాస్త గట్టిగా చదవండి. అదిగో స్క్రీన్ మీద చూసి చదవండి, అందరు గట్టిగా చదవండి. తన నోరు కాచుకొనువాడు తనను కాపాడుకొనును, ఊరు కొనక మాటలాడువాడు ఏంటంట? ఇప్పుడు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. తన నోరు కాచుకోగలిగితే నిన్ను నీవు కాపాడుకొందువుగాక. హల్లెలూయా. నీ నోటిని కాస్త కాచుకో, కొంచెం జాగ్రత్తగా ఉండు.
మాట్లాడడానికి ఓపికగా ఉండు, ఓపిక ఉంచుకో, ఓపిక తెచ్చుకో. ఆ తర్వాత చూడండి, ఊరు కొనక ఏం చేస్తారట? బైబిల్ ఏముంది? ఊరకుండ్రా అని ఉంది, ఉందా లేదా? ఊరకుండండి అని ఉంది. ఎందుకురా ఊరికే మాట్లాడుతూ ఉంటారు? దేవుడు మిమ్మల్ని చంపేదని ఎందుకు తీసుకొస్తాడరా? మీరు మౌనంగా ఉండండి, ఊరకుండండి, ఆయన చేసే కార్యాలు మీరు చూస్తారు అని అంటే సనిగి సనిగి గొనిగి గొనిగి సనిగి సనిగి గొనిగి గొనిగి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు ఏమంటే ఎవరు విడిపించలేదు, ఎవరు సహాయం చేయలేదు. ఆ స్థితిలో నుంచి దేవుడు విడిపించి, దేవుడు సహాయం చేసి తీసుకొచ్చాడు కదా. వాళ్ళని చంపేదానికి తీసుకొని వస్తాడా? ఊరికే ఊరుకోకుండా మాట్లాడుకుంటా ఉండడమే. అదేదంటారు కదా, బ్రేకు బెల్ అనేది లేకుండా మాట్లాడుతూ ఉండడమే. బ్రేకు బెల్ ఏముండదన్నమాట. దాన్ని మన జీవితంలో ఆలోచన చేసుకోగలగాలి, గుర్తెరగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున జీవితాలు సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు, కుటుంబాలు సర్వనాశనం చేతులారా చేసుకుంటా ఉన్నారు. ఎందుకు? ఊరుకోవడం చేత కావడంలే, మాట్లాడి ఊరుకోకుండా మాట్లాడి మన జీవితంలో చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియమాకండి, దుర్భాషలు మాట్లాడమాకండి. వినువారికి చెప్పండి, మేలు కలిగేటట్లు, వినువారికి ఆశీర్వాదం కలిగేటట్లు, వినువారికి క్షేమం కలిగేటట్లు మీరు క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడండి. కానీ దుర్భాషలు మాట్లాడకూడదు. ఇక్కడేమో అన్య భాషలు వస్తాయి, మోకరిస్తే అన్య భాషలు వస్తాయి. ఏమండి, చేతులెత్తి ప్రార్థన చేసేటప్పుడు అన్య భాషలు మాట్లాడుతుంటాం. మరి అక్కడికి పోతే ఏం భాషలు మాట్లాడతాం మాకు తెలియదు ఇంకా కదా, మీకే తెలియాలి. మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఏమండి ఇక్కడ మాత్రం అన్ని భాషలు వస్తాయి, బ్రహ్మాండమైన భాషలు వస్తాయి. ఏంటంటే మళ్ళీ వరం కూడా పొందానంటాడు, వరం కూడా పొందేశానంటాడు. అర్థమవుతుందా? ఇది ఆపితే చాలు, ఇక ఏం భాషలు వస్తాయో మనకు తెలియదు. ఇక్కడి నుంచి బయటికి పోతే ఆలోచన చేసుకుందరుగాక. బైబిల్లో వినువారికి మేలు కలిగేటట్లు. అది దేన్ని బట్టి ఏంటంట చెప్పండి? అంటే ఇప్పుడు నువ్వు అవసరాన్ని బట్టి మాట్లాడుతావు, అనవసరంగా మాట్లాడుతున్నావా? ఆలోచన చేయండి. అవసరమైన మాట్లాడుతున్నావా, అనవసరంగా మాట్లాడుతున్నావా? దేవుని వాక్యం అందుకే చదవమని చెప్పేది. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షమాభివృద్ధికరమైన మాటలు పలకండి, అనుకూల వచనమే పలకండి. దుర్భాషలు మాట్లాడవద్దు. ఊరుకోకుండా మాట్లాడి ఒకడున్నాడు బైబిల్లో. హిజ్కియా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో సన్హెరీబు అనే రాజు దేశం మీదకి దండెత్తి వచ్చాడు యుద్ధానికి. ఆ వ్యక్తి పంపాడు, ఒక వ్యక్తిని పంపితే ఆడు నోటికొచ్చేట్టుగా వాగుతూ ఉన్నాడు. ఏమని తెలిసినా, నేను ఐగుప్తు మీదకి వెళ్ళా, అక్కడ దేవతలు వాళ్ళని రక్షించినయా, నేను ఇదిగో ఈ ప్రాంతం మీదకి వెళ్ళా, వాళ్ళు రక్షించారా, ఇక్కడికి వెళ్ళా వాళ్ళు రక్షించారా, ఇక్కడికి వెళ్ళా వాళ్ళు రక్షించారా, ఏమనుకున్నావు? నీ దేశం మీదకి వచ్చా, యెహోవా మమ్మల్ని రక్షిస్తాడు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అనుకుంటున్నారు. ఎవరు? అక్కడ బలు చెల్లించొద్దు, ఇక్కడ బలు చెల్లించమని చెప్పాడే ఆయనేగా మీ దేవుడు, ఆయనగా
ఆయన చెప్పాడు కాబట్టి వచ్చా అని చూడండి. ఇప్పుడు దేవుని బిడ్డ అధ్యాయాలు చదువుకోండి, 36, 37 అధ్యాయులు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యెషయా పుస్తకంలో ఎంత పనికిమాలిన మాటలు, ఎంత దౌర్భాగ్యపు మాటలు, ఎంత నీచమైన మాటలు. ఏమండి, ఊరుకోరా బాబు అంటే, అదిగో బాబు అందరికి ఎందుకు అర్థం కావాలి, ఇదిగో ఈ భాష నాకు వచ్చు, ఈ భాషలో మాట్లాడు అని అంటే వాడు మాట్లాడతాడా? మాట్లాడడంలే. మాట్లాడకుండా అందరికి తెలియాలి మేమేంటో, అందరికి తెలియాలి నేనేంటో అని వాగి 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 ఆ తర్వాత ఏమని తెలిసిన, ఒక్క రాత్రి దేవదూతను పంపితే దేవుడు 185,000 మంది చనిపోయారు, శత్రువుల సైన్యం. అంత మాత్రమే కాదు, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు పోయి ఆ గుళ్ళో వాళ్ళ దేవతకు మొక్కితే వాడు కన్న వాడి పిల్లలు వచ్చి చంపేశారు. వాడు కన్న వాడి పిల్లలు వచ్చి చంపేశారండి ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుని. అయినా ఊరుకోరా 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 అంటే ఊరుకోడు. అర్థమవుతుందా? ఊరుకోకుండా మాట్లాడు. చూడండి ఆ మాటలో చూడండి, 37 చివరిలో చూడండి, 38 అధ్యాయం 38 వచ్చి చూడండి. నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మేలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి, ఎవరిని? కన్న తండ్రిని. ఆ పై వచనంలో చూస్తే ఒక్క దేవదూతను పంపితే 185,000 మంది సైన్యాన్ని చంపేసింది. ఎంత నష్టం, ఎంత బాధ వాళ్ళకి మిగిలిందో చూడండి. అరే మాట్లాడమాకరా, నోరు తగ్గించుకోరా, కాస్త నోరు తగ్గించుకో, నోరు అదుపులో పెట్టుకో, నోరు జాగ్రత్తగా ఉంచుకో, చిన్న పెద్ద గురువు దైవం ఉండాలా అని ఎన్నైనా చెప్పు. నా నోరు నా ఇష్టం, నీ నోరే నీ ఇష్టమే, తన్నించుకునేది నువ్వే, శాపం అనుభవించేది నువ్వే, నాశనం అయ్యేది నువ్వే. ఎవరో నాశనం గారు, ఎవరో పాడుగారు. నీ కుటుంబం పాడైతుంది, నువ్వు పాడైపోతావు, నీ జీవితం పాడైపోతుంది. అరే కొంచెం జాగ్రత్తగా ఉండండి రా, ఎంతైనా చెప్పు. మా నోరు మా ఇష్టం, మా నోరు మా ఇష్టం. జాగ్రత్త సహోదరుడా సహోదరి, జ్ఞానం లేని మాటలు మాట్లాడాడు అంటాడు. ఎవరి మీద ఆలోచించండి, ఎవరి మీద? ఆ దేశానికి దేవుడు లేడు, ఈ దేశానికి దేవుడు లేడు, ఈ దేశానికి దేవుడు లేడు, ఈ దేశానికి దేవుడు లేడు. దేవుడు అనేవాడిని ఎరగక వాళ్ళకు తెలిసినవి వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రాజు పరిపాలన చేస్తున్న ఆ రాజ్యంలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. వారు ఆరాధన చేస్తున్న దేవుడు ఉన్నాడు, వారు ఘనపరుస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. జీవము లేనివాడు కాదు, రాయి కాదు, రప్ప కాదు, మాట్లాడని మూగ బొమ్మ కాదు. అర్థమవుతుందా? నువ్వు మాట్లాడే ముందు జాగ్రత్త గమనించు. అందుకే మాట్లాడేదానికి కాస్త నిదానించ, మాట్లాడేదానికి ఓపిక ఉండాలి. మీకు మాట్లాడేదానికి ఓపిక ఉండగలగాలి. అట్టి కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగింది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనా, పోకిరి మాటలైనా, సరసోక్తులైనా ఆలోచన చేయండి. అక్కడ చూడండి, బూతులు ఏ మాటలో అంటే అవి కూడా ఉంటాయా? ఈ రోజునే రాలా, ఆ రోజులో కూడా ఉన్నాయి. దైవజనుడైన పౌలు గారు అంత మాట రాశారంటే ఆ రోజుల్లో ఎట్లున్నారు ఆలోచన చేయండి జనాలు. ఆ రోజుల్లోనే బూతులు మాట్లాడారు, ఆ రోజుల్లోనే పోకిరి మాటలు మాట్లాడారు, ఆ రోజుల్లోనే సరసోక్తులు.
అర్థమైందండి. అవి ఉచ్చరింపకూడదు, అంటే నువ్వు మాట్లాడకూడదు. ఇవి మనకు తగవు. తగని వాటిని నువ్వు ఏం చేస్తున్నావు? మాట్లాడుతున్నావు. నోరు తెరిస్తే బూతులు. ఒక విశ్వాసి 10-12 సంవత్సరాల విశ్వాసి ఏమండి పరిచర్య చేసే వ్యక్తి, దేవుడంటే ఎరిగిన వ్యక్తి, ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తి నోట బూతులు. అర్థమవుతుందా? భార్యని, తర్వాత పిల్లల్ని, మరి ఆ పిల్లలు నీకు ఏం విలువిస్తారు? ఆ భార్య నీకు ఏం విలువిస్తుంది? పోకిరి మాటలు అవసరమా? డబల్ మీనింగ్ మాటలు చూడండి. దేవుని బిడ్డలారా, చాలా మంది డబల్ మీనింగ్ మాటలు నేర్చుకుంటా ఉన్నారు. అవి రావు. కొంతమంది బట్టి పడతా ఉంటారన్నమాట, రాసుకొని బట్టి పడతారన్నమాట. మనకు అవసరమా? ఆలోచన చేసుకుందాము గాక. హల్లెలూయా. తర్వాత సరసోక్తులు చూడండి. సరసోక్తులు అంట. గమనించాలి. మీ వ్యక్తిగత జీవితాల్లో ఆలోచన చేసుకోగలగాలి. మీరు ఏం మాటలు మాట్లాడుతూ ఉంటారో. అందుకే మాట్లాడేదానికి ఏముండాలంట చెప్పండి? ఓపిక ఉండాలి. నువ్వు మాట్లాడేదానికే నీకు ఓపిక ఉండగలగాలి. ఓపికండి నీ జీవితంలో మాట్లాడుతూ ఉండగలిగితే ఏ ఆశీర్వాదం పొందుకుంటా తెలిసిన? సమాధానంగా బ్రతుకుతావు. హల్లెలూయా. నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. నువ్వు ఉన్న ప్రాంతస్తులతో నీకు సమాధానం ఉంటుంది. నువ్వు వెళుతూ ఉన్న ఆఫీసులో సమాధానం ఉంటుంది. నువ్వు కూలి పని చేస్తున్నావో, పాసి పని చేస్తున్నావో, లేకపోతే ఇంకోటి చేస్తున్నావో, అక్కడ సమాధానంగా బ్రతుకుతావు. మందిరానికి వస్తున్నావా? మందిరంలో కూడా ఎలా ఉంటావు తెలిసిన? సమాధానంగా ఉంటావు. నీ జీవితంలో అసమాధానం ఏ రోజు కలగదు. అసమాధానంగా ఎప్పుడు ఉండకూడదు. ఈ రోజున నువ్వు అసమాధానంగా బ్రతుకుతూ ఉన్నావు అంటే నువ్వు ఎవరివే? చెప్పండి, ఎవరివి నువ్వు? నేను ధైర్యంగా చెప్పగలను, నాకు అందరితో సమాధానం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు కాదు, ఎప్పుడైనా చెప్పగలను. నాకు ఏదైనా బాధ అనిపించిందా లోపల పెట్టుకుని డైరెక్ట్గా మాట్లాడతా, అడిగేస్తా. తప్పేంటి? ఏంటి ఇలా మాట్లాడంటే, ఏంటి ఇలా చేసావంటే తప్ప అడిగేస్తా. లోపల పెట్టుకొని లోపల మదన పడతా, లోపలితే కుమిలిపోతా, లోపల ఏమేమో అనుకుంటా. ఎందుకు? అనవసరం కదా. ఇప్పుడు నాకు సమాధానం లేకుండా ప్రభువు మీకు సమాధానం కలుగుజేయునుగాక అంటే కలుగుద్దా? చెప్పరామండి, కలుగుద్దా? బైబిల్లో ఏముంది? ఈడికే సమాధానం లేదు. సమాధానం లేని కాలమున సమాధానం కలుగునుగాక జరుగుద్దా? ఒక సేవకుడికే సమాధానం లేకపోతే సంఘానికి సమాధానం కలుగుతుందా? యేసు ప్రభువుని నమ్మి విశ్వాసిగా నడిపించబడుతున్న నీకు సమాధానం లేకపోతే కుటుంబంలో సమాధానం ఉంటుందా? నువ్వు వెళ్తున్న ప్రాంతంలో సమాధానం ఉంటుందా? మాట్లాడడానికి కాస్త నిదానించండి. కాస్త మాటలు ఆగండి. మీరు కీర్తనల పుస్తకం చదువుకుంటూ ఉంటే అక్కడక్కడ సెలా అని ఉంటుంది, చూసారా? సెలా బ్రాకెట్ పెడతారు. సెలా అంటే అర్థం ఏంటి తెలిసిన? ఆగు, ఆలోచించు, ముందుకు అడుగు వేయి. దాని అర్థం ఆగు, ఆలోచించు, ముందుకు అడుగు వేయి, ముందుకు వెళ్ళు. ఈ రోజున అది కష్టమైపోతుంది. ఆగేది లేదు, చెప్పండి, ఆలోచించేది లేదు, తర్వాత ముందుకు అడుగు ఇది గ్రహించి ముందుకు అడుగు వేసేది కూడా లేదన్నమాట. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? మాట్లాడేదానికి నిదానించాలి, ఓపికగా ఉండగలగాలి.
నోరుంది కదా అని ఏదో ఒకటి మాట్లాడకూడదు. బైబిల్లో తెలిసిన మాట్లాడే ప్రతి మాటకి ఒక రోజున చెప్పండి లెక్క అప్పగించాల. మాట్లాడే ప్రతి మాటకి అది నువ్వు మనసులో మెదిలాడేటట్లుగా చూసుకోగలిగితే ఏమండి సరసాలు, సరసోక్తులు, బూతులు, తర్వాత ఏంటి పోకిరి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, పనికి మాలినవి అవేవి మాట్లాడు. మౌనంగా నోరు మూసుకొని ఉంటావు. నీకు అవసరమైతే మాట్లాడతావు, అవసరం లేకపోతే నోరు మూసుకొని ఉంటావు. దేవుడటి కృప దయచేయును గాక. అలాంటి వాళ్ళని చూసి కొంతమంది ఎగతాళి చేస్తాడు. అసలు ఏం మాట్లాడబ్బా, ఏమంట చెప్పండి. అసలు ఏం మాట్లాడదు ఆ అక్క, అసలు ఏం మాట్లాడదు. నేను పక్కలో కూర్చోబెట్టుకు వ్యవహారం చేసుకోవాలా, మూతులు రాసుకోవాలా, లేకపోతే భుజాలు రాసుకోవాలా, లేకపోతే ఇంకేం చేయాలా? నీకులాగా దరిద్ర పేషాలు వేయాలా, దరిద్ర మాటలు మాట్లాడాలా? ఏదన్నా మాట్లాడు. ఏంటంట చెప్పరండి. కొంతమంది చూడు, ఏదన్నా మాట్లాడబ్బా, ఏదన్నా మాట్లాడు. ఏదన్నా ఎట్ట మాట్లాడతారు? దాన్ని ఏమంటారు ఇప్పుడు చెప్పండి? ఆ పనికి వాళ్ళు చేసేయాలి, కొంచెం మానుకోండి, బాగుపడుదురు గాక. హల్లెలూయా. చివరి మాట చెప్పి ముగిస్తాను చూడండి త్వరగా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. గమనించిన ఇక్కడ ప్రభువు రాకడ వరకు ఎలా ఉండాలంట చెప్పరావండి. ముందే చెప్పాను, ప్రభువు రాకడకి ఓపికకి లింక్ ఉందాడ, సంబంధం ఉంది. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలి. మొదటిది మీకు చెప్పా, పరీక్ష కలిగిందా, ఆ పరీక్షలో నీకు ఓపిక ఉండాలి, అప్పుడు హెచ్చింపు కలుగుతుంది. రెండవదిగా మనం నేర్చుకున్నాం, మాట్లాడే మాటల్లో నీకు ఓపిక ఉంటే నీకు సమాధానం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారు కూడా చెప్పారు కదా, అరే అబ్బాయి ముందు ప్రార్థన చేయొద్దులే, ప్రార్థన మాని నోరు మూసుకొని లేచిపోయి సమాధాన పడిరాపో. ఉందా లేదా? ఉందా లేదా? చదవండి అన్నమాట, మీకు బాగా గుర్తొస్తుంది, బాగుంటుంది, మంచిది. 5వ అధ్యాయమా మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. క్షమించండి, 23వ వచనం చూడండి. నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి ఏం చేయాలి? అక్కడికి పోయి సప్పట్లు కొట్టి పాట పాడు. అక్కడికి పోయి చేతులెత్తి ఓ జీజస్ కమింగ్ జీజస్ అని చేతులెత్తి ఆరాధించు అనుందా? ఏం చేయాలి? నువ్వు సమాధానపడు. సమాధానం బ్రతికేనా అసలు? అది
కోపం వస్తుంది, రాదని నేను చెప్పను, వస్తుంది. కోపపడుడు కానీ పాపము చేయమకండి, కోపపడండి. నువ్వు సమాధాన పడకుండా పరిచర్య చేసినా, సమాధాన పడకుండా పాట పాడినా, సమాధాన పడకుండా ప్రార్థన చేసినా అది దేవునికి అంగీకారంగా మారదు. అది అంగీకరించదగిన బలి కాదు, అది అర్పణం కూడా కాదు. నీ కుటుంబస్తులతో సమాధానపడు. మీ అత్తతో కానీ, మామగారితో కానీ, అత్తగారితో కానీ, ఏమండి అందరితో నువ్వు వెళ్తున్న ప్రతి చోట నువ్వు సమాధానపడు. వాళ్ళతో నీకు అనవసరం. వాళ్ళు ఉంచుకున్నారా, ఉంచుకొని నీకెందుకు అయ్యింది? వాళ్ళు లోపల పగబెట్టుకున్నారా, ఇడిచిపెట్టుకున్నారా, ద్వేషం పెట్టుకున్నారా, అనవసరం. వాళ్ళ కర్మలు అనుభవిస్తారు. నీకుండకూడదు, ముందు నీకుండకూడదు. నువ్వు పోయి సమాధానపడు. ఆ మాట చూడండి, ఎంత స్పష్టంగా చూడండి. మా చదవండి మళ్ళా. నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ జ్ఞాపకం వస్తే, నీ మీద నీ సహోదరునికి వచ్చిందా, నువ్వు వెళ్ళు. వీడు మళ్ళీ దీర్ఘాలు తీసి పాటలు పడుతూ ఉంటాడు, తెలిసిన. మళ్ళీ వగలమారు ఏడుపులు ఏడుస్తూ ఉంటాడు. అయితే ప్రార్థన చేస్తాడు, వగలమారు ఏడుపులు ఏడుస్తాడు. ప్రభు అంటాడు, నీదొక ప్రార్థనేనంటరా, నువ్వు పాడేది కూడా ఒక పాటేనంటరా, నువ్వు చేసేది కూడా ఒక పరిచర్యనంటరా. ముందు మొదట పోయి సమాధానపడు, అప్పుడు నా దగ్గరికి. చెయ్యాల్సింది చేయకుండా చేయవలసింది చేయకూడదు ఎందుకు చేస్తావు? అది నేనైనా సరే, మీరైనా సరే. నేను ఎందుకన్నా ఎప్పుడు అసమాధానంగా ఉండను. ఒకవేళ ఉందని అనుకుంటే నేను పోయి పలకరిస్తాను, అన్నా వందనాలన్నా, అక్క వందనాలు అక్క అని. నాకెందుకు తలకాయ నొప్పి, నాకెందుకు ఆ బాధ? నాకు సమాధానం ఉండదు. నేను ప్రార్థన చేసుకోవాలి కదా, దేవుడి చదువు నేను కనిపించాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అర్పణ విడిచిపెట్టే, అది కాదు ముఖ్యం. అర్పణ కాదు ముఖ్యం, నువ్వు ముఖ్యం దేవునికి. హల్లెలూయా. మొన్న ఒక చోటుకి వెళ్ళా, ప్రార్థన చేసి వద్దురు రండి అన్నా అంటే ఇంట్లో ప్రార్థన చేసా. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో కొన్నారు, దాని దగ్గర పోయి ప్రార్థన చేయమని పోయా ప్రార్థన చేయడానికి. ఒకసారి కదా 2 సార్లు కూడా వాళ్ళు ఇచ్చే కానుక కూడా నేను తీసుకోబుద్ధి కాదు, నాకు తీసుకోబుద్ధి కాల. ముందు నువ్వు రావయ్యా మందిరానికి, డబ్బులు ఇచ్చి దేవుని కొందాం అనుకున్నావా? నాకు అవసరం లేదు, నువ్వు మందిరానికి ఎప్పుడు వస్తావో అప్పుడు కానుక తీసుకుంటా అన్న. అర్పణ కాదు ముఖ్యం, ఎవరు ముఖ్యం చెప్పరామండి. దేవునికి మీ కానుకలు కూడా కాదు ముఖ్యం, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కాదు, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, బ్రతికినన్ని రోజులు గుర్తుపెట్టుకోండి. కానుక కాదు ముఖ్యం, నీ అర్పణ కాదు, నీవు ముఖ్యం, నీవే ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ముందు ముఖ్యం దేవునికి. అది చేయకుండా నేను అర్పిస్తాను, నేను బలిగోలు చెల్లిస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తానంటే ప్రభు ఏమంటా ఒప్పుకుంటాడా? మొఖాను ఉమ్మేస్తారు, బైబిల్లో లేదా? ఆయన నీ మొఖాన ఉమ్మి వేయక ముందే ఏం చేయాలి? నువ్వు మారు మనసు పొందు. నీ దీపస్తంభం తీసివేయక మునిపే నువ్వు మారు మనసు పొందగలగాలి. అంటే కృప ప్రభు దయచేయునుగాక. మనం చదువుకున్న భాగంలో గమనించండి, మరోసారి చదువుతాం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడండి, వ్యవసాయకుడు దాన్ని ఎలా పోల్చుతున్నాడు చూడండి. దేవుని వాక్యం ఎలా పోల్చబడింది చూడండి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టుకుంటాడు కదా. అక్కడ మనం ఆలోచన చేస్తే నీవు చేసే పని అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది ఏదైనా సరే, నువ్వు చేసే పనిలో నీకేముండాలి అంటే ఓపిక ఉండునుగాక.